బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో ఏ విధంగా అయితే చికెన్ ఫ్రై చేసుకుంటున్నామో అదే విధంగా మీకు ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తాను, రండి. చికెన్ ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం. నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి పెట్టుకున్న చికెన్ గిన్నెని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. మూత తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్లో మొత్తం నీళ్ళు ఇంకిపోవాలండి. ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ సోప్, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు. ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మూత తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఆయిల్లో వేపుకోవాలండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా చికెన్ ముక్కలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. బాగా వేపుకోవాలండి. మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముందుగా చికెన్ని ఉడికించుకున్న నీళ్లను ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జులో కొద్దిగా పసుపు వేసి మేము స్టోర్ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జును వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.